బీజేపీ పార్టీలకు బీసీల మీద ఎంత ప్రేమ ఉన్నదో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీల నోట్ల ఎట్లా మట్టి కొట్టిండ్రో చదువుకున్న ప్రతి బీసీ బిడ్డకి ఎరికే. ఆ ముచ్చట అటు ఉంచితే లోకల్ బాడీ రిజర్వేషన్లల్లా బీజేపీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? అసెంబ్లీలో పెట్టిన బిల్లు మీద గవర్నర్ ఎందుకు సంతకం పెడతలేడు? బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేదానికి బీజేపీ పార్టీ రాజ్యాంగ సవరణ చేయాలా అని ఎందుకంటలేదు? ఇక్కడ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు బీసీ రిజర్వేషన్ల మీద ఎందుకు మాట్లాడతలేరు అనేది ఎంపీ అరవింద్ ను ఓ విలేకరు అడిగితే ఏం సమాధానం చెప్తున్నాడో ఒక్కసారి ఇనుర్రి. మేము వాగ్దానం చేసినాము, రాష్ట్రపతి మీరు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి లేడా? ఇది రాజ్యాంగం లేకుండేనా? ఇప్పుడే వచ్చిన రాష్ట్రపతి దేశానికి మస్తు మాట్లాడిండు ఎంపీ అరవింద్ అనిపిస్తున్నది కదా. కానీ 370 ఆర్టికల్ ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను దేశంలో కలిపినరు. ఎందుకు 2019 ఎందుకు కలిపినరు? 2014 ఎందుకు చేయలేదు? తెలంగాణ రాష్ట్రాన్ని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు ఇయ్యలేదు? అప్పుడు రాజ్యాంగం లేదా? బీజేపీ పార్టీ అధికారంలో లేదా? అప్పుడు రాష్ట్రపతి లేడా? పిఎం కిసాన్ అభియాన్ అనే పథకం 2019 ఎందుకు సురువు చేసిండ్రు? 2014 ఎందుకు స్టార్ట్ చేయలేదు? అప్పుడు మోడీ గవర్నమెంట్ లేదా? ఎందుకు చేయలేదంటే మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలలో ఉన్న డిమాండ్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి నిర్ణయాలు మారుతాయి. ఇప్పుడు బీసీలకు అధికారం ఇవ్వాలి, వాళ్లకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయింది, అది తప్పు అని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పిండు. అది తెలియక అప్పుడు రాష్ట్రపతి లేడా, అప్పుడు రాజ్యాంగం లేదా, అప్పుడు బీసీలు లేరా అని వితండవాదం చేస్తే ఏమనాలి చెప్పుండ్రి ఈ ఎంపీ సార్ను. బీజేపీ పార్టీ బీసీలకు ఏం చేస్తుందో చెప్తే అయిపోయా, చేస్తామనుండ్రి లేకుంటే లేదనుండ్రి, మేము హామీ ఇచ్చినమా మాకేం అక్కరా అన్నట్టు మాట్లాడితే దేశంలో కేంద్ర సర్కారు ఉన్నట్టా లేనట్టా అనేది ఎంపీ అరవింద్ సారే చెప్పాలి.